హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. త్వరలోనే వీటి ధరలన్నీ మళ్ళీ భారీగా పెంపు. పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో కంప్లీట్గా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. టెలికాం యూజర్లు అత్యధికంగా ఉన్న దేశాల్లో భారత్ కూడా ఉంది. అయితే ఇటీవల కాలంలో యూజర్ల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశ టెలికాం రంగంలో యూజర్ల పరంగా జియో తొలి స్థానంలో ఉండగా ఎయిర్టెల్, వడాఫోన్, అలాగే దాని తర్వాత ఐడియా, బిఎస్ఎన్ఎల్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలో టెలికాం నెట్వర్క్ ప్రొవైడర్లు రీఛార్జ్ ప్లాన్లలో అనేక మార్పులు చేస్తున్నారు. చాలా సంస్థలు నెలవారీ కనిష్ట రీఛార్జ్ ప్లాన్లు అయితే తొలగించాయి. దీంతో పాటు కొన్ని సంస్థలు త్వరలో తమ రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు చేస్తున్నాయి. అంటే వ్యాలిడిటీ డేటాలో కోతలు విధించాయి. అయితే తాజాగా వస్తున్న లీక్స్ ఆధారంగా టెలికాం సంస్థలు త్వరలోనే యూజర్లకు మరోసారి షాక్ ఇవ్వనున్నాయని తెలుస్తోంది. రీఛార్జ్ ప్లాన్ల ధరలను భారీగా పెంచనున్నాయని తెలుస్తోంది. చివరిగా 2024 సంవత్సరం మధ్య భాగంలో ప్రైవేటు టెలికాం సంస్థలైనటువంటి జియో, ఎయిర్టెల్, అలాగే వడాఫోన్, ఐడియా తమ ప్లాన్లను సవరించాయి. సగటున 15% వరకు ధరలను పెంచాయి. బిఎస్ఎన్ఎల్ మాత్రం అప్పట్లో ధరలను పెంచలేదు. అయితే ఇటీవల అనేక ప్లాన్లలో బిఎస్ఎన్ఎల్ సైతం కోత విధించింది. గత సంవత్సరం చివరిలోనే టెలికాం సంస్థలు మరోసారి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే తాజాగా అందుబాటులోకి వస్తున్న కొన్ని వివరాల ఆధారంగా జూన్ 2026 నుంచి మొబైల్ రీఛార్జ్ ధరలు పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. ఎంత శాతం పెరిగే అవకాశం ఉందంటే సుమారు 15-20% వరకు కూడా మొబైల్ టారిఫ్లపై పెంపు ఉండే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ వినియోగదారులపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అంటే వినియోగదారు నుంచి వచ్చే సగటు ఆదాయం పెంచుకోవడంతో సహా మరిన్ని కారణాల్లో టారిఫ్ పెంపు వైపు మొగ్గు చూపుతున్నట్లుగా చెప్తున్నారు. జెఫరీస్ తాజా నివేదిక ప్రకారం రీఛార్జ్ ధరల పెరుగుదలతో టెలికాం రంగం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ సంవత్సరం జూన్లో టారిఫ్ల పెంపు 15%గా ఉంటే 2027 ఆర్థిక సంవత్సరంలో ఏఆర్పియు సుమారుగా 14% పెరగవచ్చని భావిస్తున్నారు. అంటే నెక్స్ట్ తర్వాత సంవత్సరంలో మరో 14% పెరగవచ్చని భావిస్తున్నారు. అయితే ధరల పెంపు అనంతరం కొత్త సబ్స్క్రైబర్లు తగ్గే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. గతంలోనూ పెంపు అనంతరం కొన్ని నెలల పాటు ఆయా నెట్వర్క్ల నుంచి అనేక మంది యూజర్లు ఇతర నెట్వర్క్లకు వెళ్ళిపోయారు. అనంతర కాలంలో ఈ పరిస్థితిలో మార్పు వచ్చింది. 2024 సంవత్సరంలో మొబైల్ రీఛార్జ్ పెంపు సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బిఎస్ఎన్ఎల్ ధరల పెంపుపై స్పష్టత ఇచ్చింది. అయితే ఈ సంవత్సరం ధరల పెంపు నిర్ణయంపై ఎలా వ్యవహరిస్తుందో మరి చూడాల్సి ఉంది. అయితే ఇటీవల బిఎస్ఎన్ఎల్ కూడా కాస్త మారిపోయిందని చెప్తున్నారు. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ అనేక రీఛార్జీలు, డేటా వ్యాలిడిటీలు అన్నింటిలో కూడా కోత విధిస్తూ వస్తుంది. మరి ధరల పెంపు తర్వాత అంటే జూన్ తర్వాత మరి బిఎస్ఎన్ఎల్ ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.